హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మోనీ న్యాచురల్ టాక్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన బాదం పాల రెసిపీ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా దానికోసం అయితే మీరు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకొని అందులో బాదం పలుకులు వేసుకొని అవి బాగా ఫ్రై చేయండి. బాగా అంటే ఎలా అంటే గుమ్మగుమ్మ వాసనలు వచ్చేంత వరకు ఫ్రై చేసి కలర్ కూడా చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోండి. బాగా చల్లార్చుకొని చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకొని ఆ పొడిని లాస్ట్కి కొంచెం చక్కెర మిక్స్ చేసుకొని ఇంకా బాగా మిక్సీ పట్టుకొని దాన్ని అయితే పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన 2 గ్లాస్ పాలు వేసుకోండి. 2 గ్లాస్ పాలకి 3 టేబుల్ స్పూన్ పౌడర్ వేస్తున్నాను. నేనైతే నా కొలతల ప్రకారం. మీరైతే దాన్ని బట్టి చూసుకొని ఎంత బాదం పాలు చేయాలనుకుంటున్నారో అంత చూసుకొని మెజర్మెంట్ చేసుకోండి. మెజర్మెంట్ చేసుకొని ఆ పౌడర్ని అయితే కలుపుకోండి. బాగా కలపండి. అదైతే కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా బాగా మరిగించుకోవాలి. పాలు అనేది అస్సలు మీగడ రాకుండా కలుపుతూనే ఉండండి. బాగా కలుపుకొని ఆ పౌడర్ వేసిన తర్వాత చూడండి, కలర్ అయితే కొంచెం కొంచెంగా చేంజ్ అవుతూ ఉంటుంది. కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే, మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ వేసుకోండి. లేదా ఫుడ్ కలర్ కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. అవన్నీ లేదు అనుకుంటే ఓన్లీ పసుపు కొంచెం చిన్న టేబుల్ స్పూన్లో హాఫ్ పసుపు వేసుకొని ఆ పసుపునైతే వేసి కలిపేసుకోండి. కలిపేసుకుంటే మన బాదం పాలు అయితే రెడీ అయిపోతాయి. మీరైతే చూడండి, నేనైతే కొంచెం అంటే కొంచెం చాలా కొంచెం చక్కెర వేసాను. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. చక్కెర వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ అయిన బాదం పాలు అయితే ఇంట్లోనే రెడీ అయిపోయి సింపుల్గా. మీరు కూడా కావాలనుకుంటే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సీ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.